శ్రీరామ జయం. చైత్ర పౌర్ణిమ హనుమత్ జయంతిగా చెయ్యాలా, హనుమత్ విజయోత్సవంగా పాటించాలా? ఏది ప్రమాణం? పౌరాణిక కథనాలలో రాముడికి హనుమంతుడికి ఉండే సంబంధం చాలా గొప్పది, పరమాద్భుతమైనది. ఆంజనేయుడిని రామచంద్రమూర్తి భరతుడితో సమానంగా సంబోధించిన ఘట్టం కూడా శ్రీరామాయణంలో మనం చూడవచ్చు. ఆంజనేయుడు సీతాదేవిని చూచి లంకా నగరాన్ని దహనం చేసిన అనంతరం సముద్రం దాటి జాంబవంతాదులతో సీతాదేవిని చూచిన విషయం చెప్పి తిరిగి రామ సన్నిధానానికి వచ్చిన రోజు చైత్ర పౌర్ణిమ అని వాల్మీకి రామాయణానికి సంబంధించని ఇతర రామాయణాలు కొన్ని ఇలా చెబుతూ ఉన్నాయి. జానపదులలో ఈ ప్రస్తావన అధికం. రామాయణ గాథ సమస్త ఆసియా దేశాలలో అనేక పేర్లతో నేటికీ ప్రచారంలో ఉంది. దశరథులకు ఉండేటటువంటి ముగ్గురు భార్యలలో కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ కైకేయి ఇరాన్ ప్రాంతానికి చెందినటువంటి రాజకుమారి. సుమత్రా దీవులకు సంబంధించిన రాజకుమారి సుమిత్ర. తెలుగునాడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన చక్రవర్తి కుమార్తె కౌసల్య. ఇవి కోసలములు, తెలుగు భూములు. నేపాల్ ప్రాంతానికి సంబంధించిన రాజకుమారి సీతాదేవి. జనకపూర్. శ్రీరాముడు రామరాజ్యాన్ని నిర్మించే సమయంలో భరతుడి కుమారులు తక్షుడు, పుష్కలుడు, అలాగే లక్ష్మణ కుమారులు, శత్రుఘ్న కుమారులు, తన కుమారులు లవుడు, కుశుడు వెరసి 8 మందికి రాజ్యాన్ని 8 భాగములుగా అందించినటువంటి దృష్టాంతాన్ని కూడా ఉత్తర రామాయణంలో చూడవచ్చు. 109, 10 సర్గలలో ఈ అంశాలు మనకు కనవస్తాయి. ఉత్తర రామాయణంలో ఆంజనేయులకు సీతారాముల పట్టాభిషేకం అనంతరం సాధించిన విజయానికి ప్రతీకగా వాయువు చేత ఇంద్రుడు తనకు పంపించిన ముత్యాల హారాన్ని మారుతికి రాముని అనుజ్ఞతో సీతాదేవి అందించిన రోజు ఈరోజు చైత్ర పౌర్ణిమ. ఇది హనుమద్ విజయోత్సవం. ఈ దృశ్యాన్ని మనం మరింత విశ్లేషణాత్మకంగా తెలుసుకోవడం కోసం స్వర్ణసీత అన్న పేరు గల లత వ్రాసిన ఒక నవల, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మహానుభావుడు వ్రాసినటువంటి వారి రచనలలో చిట్ట చివరి 58వ నవల నందిగ్రామ రాజ్యం. కల్పనలు కావచ్చుగాక, కానీ కమనీయంగా ఉండే దృశ్య కావ్యాలు ఇవి. ఆంజనేయ స్వామి వారి వీరోచిత పరాక్రమానికి దృష్టాంతంగా ఉండే కావ్యాలు ఇవి, గ్రంథాలు ఇవి. నవలల రూపంలో ఉండేటటువంటి ఆంజనేయుని పరాక్రమాన్ని వర్ణించే వచన కావ్యాలు ఇవి. చైత్ర పౌర్ణిమ హనుమద్ విజయోత్సవం. తెలంగాణలో ఒక కథ ప్రచారంలో ఉంది. రాముడు అంటే చిత్తా నక్షత్రం, హనుమంతుడు అంటే పునర్వసు నక్షత్రం. కేకో హాహి పునర్వసు. పునర్వసు 3వ పాదం హనుమంతుడు. పేపో రారి చిత్త. చిత్తా నక్షత్రం 3వ పాదం రాముడు. ఒకరి నక్షత్రంలో ఒకరు జన్మించారు కనుక వీరిరువురికి ఇంత ఏకాత్మతాభావం. చైత్రమాసం అంటే చిత్తా నక్షత్ర సమీపంలో చంద్ర సంచారం, పౌర్ణిమ ఉన్న నేపథ్యం కనుక ఈ మాసానికి చైత్రమాసం అని పేరు కనుక చైత్ర పౌర్ణిమ హనుమత్ విజయోత్సవం. ఇది ప్రామాణికమైన దృష్టాంతం. ఆంజనేయ స్వామి వారిని స్మరిద్దాం. వారి అనుగ్రహంతో బుద్ధి, బలం, యశస్సు, కీర్తి, పరాక్రమం, రోగం లేకుండా ఉండడం అన్నిటినీ సాధించుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం హం హనుమతే నమః. శ్రీరామ జయం. శుభమస్తు.